ఎవరిని మార్చినా మార్చకున్నా ఈ మిడిల్ క్లాస్ లో పుట్టిన వాళ్ళని మార్చడం ఆ బ్రహ్మతరం కూడా కాదండి. ఏందక్క పుసుక్కని మనందరినీ అంత మాట అనేసావో అని అంటారేమో. మనకేం చేయమంటారండి? ఇంకా అదృష్టం హాయ్ కూడా చెప్పక ముందే దురదృష్టం కోసము వాకిలి దగ్గరే కూర్చొని నిల్చొని ఉంటాము. ఇంతకీ వచ్చింది అదృష్టమా దురదృష్టమా అని కూడా తెలుసుకోలేమండి. ఇంట్లో భర్త ఒక్కడే పని చేయాలి, ఇంట్లో వాళ్ళందరూ తిని తొంగవాలి అనుకుంటాము. ఎందుకంటే ప్రెస్టేజ్, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చోవాలి, బయట భర్తలు మాత్రమే పని చేయాలని రూల్. ఇంతటితో అయిపోతుందా? 10,000 మన చేతిలో ఉంటే చాలు, మనకంటే గొప్పోళ్ళు ఎవరుంటారని షాపింగ్లు తెగ చేసేస్తాము. ఏదైనా చిన్న కష్టం వస్తే వామ్మో పొదుపు చేయాలని రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము అనుకుంటాము. రేపురా అనుకోవడమే తప్పిస్తే ఆ పొదుపు చేసేది లేదు, పాడు లేదు. పొద్దున్నుంచి రాత్రి వరకు గొడ్డులాగా కష్టపడినా మన జాతకాలు ఏం మారే ఉన్నాయా? అయినా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థం కాంది ఒకటే, గుమ్మడికాయంత తెలివి ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని తెలియకపోవడమే. దేవుడు ప్రత్యక్షమైతే ఒకటే కోరుకుంటానండి నేను, ఉంటే ఉన్నోడుగా పుట్టించు, లేదంటే లేనోడుగా పుట్టించు. అంతేగాని అటు ఇటు ఎటు